హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి చాలా స్పెషల్ వీడియో. కానీ ఎవరైనా బిజినెస్ ఉమెన్స్, బిజినెస్ పర్సన్స్ ఎవరైనా వాళ్ళ బిజినెస్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ కాకుండా యాప్స్ ఉంటాయి కదా, మీషో, అమెజాన్, ఫ్లిప్కార్ట్స్, ఇలాంటి యాప్స్లో మీ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవాలి అని చాలామందికి ఉంటుంది. కానీ ఆ బిజినెస్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలి అని తెలీదు. అసలు దాంట్లో యాక్సెస్ ఎలా వస్తుంది, దాంట్లో మన బిజినెస్ ప్రోడక్ట్స్ పెట్టాలంటే ఎలా, మనం బిజినెస్ ఎలా గ్రోత్ అవుతుంది త్రూ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో అని అందరికీ ఉంటుంది. ఈరోజు నేను మీషోలో ఎలా బిజినెస్ చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు మనం మీషోలో మనమే ప్రోడక్ట్స్ ఎప్పుడు కొంటూ ఉంటాము. మనం ప్రోడక్ట్ బుక్ చేస్తే ఇంటికి వచ్చేయడమే మనకి తెలుసు. కానీ మన ప్రోడక్ట్ మీషోలో పెట్టడం ఎలా, మన ప్రోడక్ట్ అందరు ఎలా బుక్ చేసుకుంటారు, అసలు మన ప్రోడక్ట్ ఎలా డిస్ప్లే అవుతుంది మీషోలో, ఇలాంటి డౌట్స్ అందరికీ ఉంటాయి, సహజంగా ఎవరికైనా ఉంటాయి. ఒక బిజినెస్ అనేది గ్రోత్ అవ్వాలి అంటే సోషల్ మీడియా కాకుండా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో మన ప్రోడక్ట్ ఉండాలని అందరికీ ఆశ ఉంటుంది. సో వాళ్ళందరికీ ఇదొక పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఫస్ట్లీ మీషోలో మన ప్రోడక్ట్ ఎలా సెల్ చేసుకోవాలి, దానికి ఏమైనా రూల్స్ ఉంటాయా? ఎస్, రూల్స్ ఉంటాయి. దానికి వచ్చేసి జిఎస్టీ నెంబర్ ఒకటి కావాలి. కానీ మన బిజినెస్ ఎక్కువ ల్యాక్స్లో లేదు, జిఎస్టీ నెంబర్ వచ్చేంత బిజినెస్ మా దగ్గర లేదు. అప్పుడు మనం ఎలా చేసుకోవాలి అనుకుంటే, జిఎస్టీ నెంబర్ అనేది అలా జిఎస్టీ నెంబరే కాదండి, నార్మల్గా మీషోలో పెట్టుకోవడానికి జస్ట్ మనం జిఎస్టీలో లాగిన్ అవ్వగానే ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ తోటి మనం మీషోలో లాగిన్ అయిపోయి మన ప్రోడక్ట్ అనేది మీషోలో పెట్టుకోవచ్చు. మన ప్రోడక్ట్ మీషోలో పెట్టుకున్న తర్వాత మనము ఎలా ప్రమోట్ చేసుకోవాలి అంటే, అన్నిటికంటే మన ప్రోడక్ట్ లాంటి ప్రోడక్టే మీషోలో ఒక 10-20 ప్రోడక్ట్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పెట్టే ప్రోడక్ట్ వచ్చేసి ఒక బ్యాంగిల్స్ అనుకోండి, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అనుకోండి. మీలాంటి మోడల్సే, మీలాంటి కలర్సే చాలా మెంబర్స్ ఉంటారు మీషోలో ఆల్రెడీ. కానీ కస్టమర్ మీకే అట్రాక్ట్ అవ్వాలి, మీ ప్రోడక్టే బుక్ చేసుకోవాలి అంటే ఎలా అంటే, మీరు చూపించే మీ ప్రోడక్ట్ అనేది చాలా కలర్ఫుల్గా ఉండాలి. మీరు తీసే పిక్ని బట్టి ఉంటుంది, మీరు పెట్టుకునే బ్యాక్గ్రౌండ్ని బట్టి ఉంటుంది. అంటే మీరు ఏదైనా మీ ప్రోడక్ట్ని చూపించే విధానం అట్రాక్టివ్గా ఉండాలి, అందరికంటే మీది మంచిగా కనిపించాలి. మీషోలో మీ ప్రోడక్ట్ కొట్టగానే మీ ప్రోడక్ట్తో పాటు పక్కన చాలా ప్రోడక్ట్స్ డిస్ప్లే అవుతాయి. ఒక 10-15 వాళ్ళ ప్యానల్ పేజ్లో మొత్తంలో డిస్ప్లే అవుతాయి. ఎందుకు అవుతాయి? అందరూ సేమ్ ప్రోడక్ట్ పెట్టుకోరు. ఒకటే ప్రోడక్ట్ 10-15 మెంబర్స్ పెట్టుకున్నారనుకోండి, ఆ 10-15 ప్రోడక్ట్స్లో ఉండి మీ ప్రోడక్టే కస్టమర్ బుక్ చేసుకోవాలి అండ్ రివ్యూస్ కూడా మంచిగా రావాలి. అంటే అందరికంటే ఫస్ట్గా మన ప్రోడక్ట్ సెల్ చేసుకోవాలి మనం చూపించే విధానం, మన ప్రోడక్ట్ని మనం చూపించే విధానం అనేది మంచిగా ఉండాలి. అన్నీ సేమ్ ప్రోడక్ట్సే ఉంటాయి, కానీ మనదే సెలెక్ట్ చేసుకోవాలి. సో చూడగానే అన్నిటికంటే ఇదేదో బాగుంది అని బుక్ చేసుకునేలాగా ఉండాలి. జిఎస్టీ నెంబర్, జస్ట్ ఆ జిఎస్టీ నెంబర్ ఉంటే మనం లాగిన్ అయిపోయి మన ప్రోడక్ట్ని మీషోలో పెట్టుకోవచ్చు. జిఎస్టీ నెంబర్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే, డైరెక్ట్గా క్రోమ్కి వెళ్ళిపోయి జిఎస్టీ కొట్టండి. అక్కడ కామర్స్ జిఎస్టీ అని ఒక అప్లికేషన్ వస్తుంది. అక్కడ మీరు జిఎస్టీ అప్లికేషన్ ఫిల్అప్ చేసుకోవచ్చు. అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత అంత సింపుల్గానే ఉంటుంది ప్రాసెస్. అక్కడ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత మీరు ఏ ప్రోడక్ట్ అయితే మీషోలో పెట్టాలి అనుకుంటున్నారో దానికి ఒక కోడ్ ఉంటుందన్నమాట. అన్ని ప్రోడక్ట్స్ పెట్టలేరు, మీరు ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్క కోడ్ ఉంటుంది. శారీస్కి ఒక కోడ్ ఉంటుంది, బ్యాంగిల్స్కి ఒక కోడ్ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్కి ఒక కోడ్ ఉంటుంది. మీరు అన్నీ గూగుల్లో చూసేసుకొని కోడ్స్ అన్నీ సెలెక్ట్ చేసేసుకొని మీరు ఏ ప్రోడక్ట్ అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ కోడ్ అంతా పెట్టేస్తే అక్కడ అది సెలెక్ట్ అయిపోతుంది. అప్పటి నుంచి మీరు మీషోలో మీ ప్రోడక్ట్ని పెట్టుకోవచ్చు. మీరు ఎన్ని ప్రోడక్ట్స్ పెట్టినా అన్నీ కనిపిస్తాయి మీషోలో ఒకేసారి అని అనుకోకండి. మీషోలో కొన్నిసార్లు ప్రోడక్ట్స్ అనేది హోల్డ్లో పెడుతుంది మీషో, కొన్ని డేస్ అనేది అన్నీ డిస్ప్లే చెయ్యదు అలా అని అది డిస్ప్లేలోకి రాకుండా హోల్డ్లో అలాగే ఉండదు. ఒక 1 వీక్ పట్టచ్చు, 10 డేస్ పట్టచ్చు, అవన్నీ మీషో చెక్ చేసుకొని పెట్టేస్తుంది. అండ్ మీషోలో
ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత అప్పటి నుంచి మీకు 1 వీక్కి ఆర్డర్ రావచ్చు, 10 డేస్కి ఆర్డర్ రావచ్చు, 15 డేస్కి ఆర్డర్ రావచ్చు. ఇలాగా మీషోలో మీరు క్లియర్గా మీ ఇన్ఫర్మేషన్, మీ పిక్స్, మీరు చూపించే విధానం, మీ ప్రోడక్ట్ని దీన్ని బట్టి మీకు ఆర్డర్స్ వస్తాయి. మీషోలో అయితే సెల్లింగ్ బాగానే ఉంటుంది, కానీ అలాగే దీంతో నష్టం కూడా ఉంటుంది. అన్ని లాభాలే ఉండవు, నష్టం కూడా ఉంటుంది. ఎందుకంటే మీషోలో ఒకసారి మనం ప్రోడక్ట్ పెట్టుకున్న తర్వాత రిటర్న్, ఎక్స్చేంజ్ 2 ఉంటాయి. ఒకవేళ రిటర్న్లో మనకి ప్రోడక్ట్ కస్టమర్ పంపించాలి అనుకున్నప్పుడు మనం రిటర్న్లో ప్రోడక్ట్ మన దగ్గరికి రిసీవ్ అవ్వాలనుకుంటే మనమే పే చేసుకోవాలి. అండ్ అగైన్ డబల్ పడుతుంది మనకి ఛార్జెస్ అనేవి. మన ప్రోడక్ట్ మన దగ్గర రావాలి కాబట్టి మనకి 71, 40 రూపీస్ పడుతుంది. మామూలుగా అయితే 50 రూపీస్ ఛార్జెస్ ఉంటాయి స్మాల్ ఐటమ్స్కి, కానీ మీషో అనేది 70 రూపీస్ ఛార్జ్ చేస్తుంది. సో 140 రూపీస్ లాస్ అవుతుంది. అదే కాకుండా మీషోలో చెకింగ్ అనేది జరగదు. చెకింగ్ జరగనప్పుడు ఏమవుతుంది అంటే మనం పంపించిన ప్రోడక్టే మనకు రావాలని లేదు. ఏ ప్రోడక్ట్ అయినా మనకి రిటర్న్లో రావచ్చు. మనం శారీ పంపిస్తే యూజ్ చేసిన శారీ, ఆ హోల్స్ పడిన శారీ, అది వేరే శారీయే కాదా, వేరే ప్రోడక్టా, ఏది ఇచ్చినా కూడా మీషో నేను ఇచ్చిన ప్రోడక్ట్ ఇది, నువ్వు వేరే ప్రోడక్ట్ ఇస్తున్నావని కస్టమర్ని అడగదు. ఎందుకంటే ఇది అంతా చెకింగ్ ఉండదు మీషోలో. సో అక్కడ లాస్ అయిపోతారు. అందరూ అలాంటి కస్టమర్సే తగులుతారని ఏముండదు. ఎక్కడో ఒకరు ఉంటారు యూజ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ చేయడము, జస్ట్ యూసేజ్ కోసం ప్రోడక్ట్స్ని ఆర్డర్ పెట్టుకోవడము, ఇలాంటి వాళ్ళు ఉంటారు. మన ప్రోడక్ట్ క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంటుంది మీషోలో. ఆ ప్రోడక్ట్ క్యాష్ ఆన్ డెలివరీ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఉంచుకొని 10 డేస్ టైం ఉంటుంది కదా, మళ్ళీ రిటర్న్ చేసేస్తారు కదా, అప్పుడు మనకి లాస్ కూడా వస్తుంది. సో అన్నీ చూసుకొని అన్నిటికీ ఓకే అనుకుంటే డేర్ స్టెప్ వేసి మీషోలో బిజినెస్ చేసుకోండి. బిజినెస్ చేసుకోవడం వల్ల అన్నీ మంచి జరుగుతాయి, అన్నీ చెడ్డు జరుగుతాయి, అవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అంతా మంచి జరుగుతుందనే మనం బిజినెస్ స్టార్ట్ చేయాలి. సో ఎవరైనా మీ ప్రోడక్ట్స్ని మీషోలో పెట్టుకోవాలి అనుకుంటే హ్యాపీగా మీరు పెట్టుకోవచ్చు. డేర్ స్టెప్ వేయండి. అందరూ కస్టమర్స్ అలాగే ఉండరు. వాడుకొని పెట్టేయడము, రివర్స్ పెట్టేయడము, వేరే ప్రోడక్ట్ పంపించడము. 100స్లో ఒక 1 or 2 మెంబర్స్ ఉంటారు. వాళ్ళ కోసం మనం డిసప్పాయింట్ అయిపోయి మన బిజినెస్ని మనం ప్రమోట్ చేసుకోకుండా ఉండలేం కదా. సో ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే హ్యాపీగా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.